హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రతుల్. ఈ రోజు చేయబోయే రెసిపీ డ్రై ఫ్రూట్ బర్ఫీ. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1/3 కప్ జీడిపప్పును వేస్తున్నాను. అలానే 1/4 కప్ పిస్తాను కూడా వేస్తున్నాను. ఇవి ఇప్పుడు వేగాయి. వీటిని పక్కన పెట్టి చల్లారనిద్దాం. మరో పాత్ర స్టవ్ మీద పెట్టుకుని 2 కప్పుల పాలని పోస్తున్నాను. ఈ పాలు చిక్కగా అయ్యేంత వరకు ఈ విధంగా తిప్పుతూ మరిగించుకోవాలి. ఇవి ఇప్పుడు అలా అయ్యాయి. 1 టేబుల్ స్పూన్ చక్కెరని వేస్తున్నాను. స్వీట్ ఎక్కువగా తినేవారుంటే కనుక మీరు తినే స్వీట్ ని చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా వేయించి చెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని చిన్నగా చాప్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఈ బర్ఫీ స్టిఫ్ గా రావడం కోసం నేను ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. మాకు సాఫ్ట్ గా అయినా పర్లేదు అనుకునేవారు మీకు కావాల్సినటువంటి డిజైన్ లో చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బాక్స్ ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. చూడండి, ఎంత హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారైంది.